మేకపాటి కుటుంబంపై ఆనం విమర్శలను వైసీపీ నేతలు ఖండించారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో స్థిరత్వం లేకుండా పదవి కోసం విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో ప్రజాగళం సభ ఫ్లాప్ కావడంతో మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోసారి ప్రజలు వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు అన్నారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నలుమూలలా ఎక్కడ చూసినా ఆయన గొంతు వినపడుతుంది. ప్రజలందరూ కూడా రేపు ఆయనకు ఓటేస్తారు. ఖచ్చితంగా రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈయన విక్రమరెడ్డి గారు మన నెల్లూరు ఆత్మకూరు శాసనసభ్యులు అవుతారు. అంతేకాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆయన మంత్రిగా కూడా మేము చూస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ ఇందులో ముగిస్తున్నాం. మే 13 ఎలక్షన్ డేట్ అయితే మే 14 ఎలక్షన్ అని అంటున్నాడు. అసలు 13కి 14 తేడా వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు కూడా నిలబడ్డారంటే చాలా నాకు నవ్వొస్తుంది. ఆయన నియోజకవర్గం వెంకటగిరిలో ఉన్నప్పుడు అక్కడ ఆల్తూర్పాడులో రైతులకు ఏ విధంగా అన్యాయం చేసింది కూడా మాకు అందరికీ తెలుసు, అక్కడున్న ప్రజలందరికీ తెలుసు. అక్కడున్న 16 గ్రామాల రైతులకి నీళ్ళు అనేది ఇవ్వకుండా వాళ్ళందరినీ ఏ విధంగా బాధ పెట్టారు ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడే ఆ నియోజకవర్గంలోనే అక్కడ గెలిచి కూడా నువ్వు అభివృద్ధి అనేది చేయనప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేస్తామని మాకేం నమ్మకం ఉంటుంది? అసలు నిన్ను నమ్మతారా ప్రజలు? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంది మీకు మేకపాటి కుటుంబం వారికి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో 600 పైగా హామీలతో పెద్ద మేనిఫెస్టోని తయారు చేసి అందులో 6 హామీలు కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు గారిని ఎలా ప్రజలు నమ్ముతారు? ఆడపడుచులందరికీ కూడా డోక్రా రుణమాఫీ చేస్తానన్నారు, 0 వడ్డీ రుణమాఫీ చేస్తామన్నారు. 0 వడ్డీ రుణమాఫీ చేయకపోగా ఆడపడుచులందరికీ సున్నం మూసిపోయినారని మీరందరూ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అందరికీ గట్టిగా తెలుసు, ఎవరికి అలాంటి వారిని కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారే కానీ అమలు చేసే మాత్రం కాదు అని తెలుసుకున్నారు ప్రజలు. హామీలు అయితే ఎలక్షన్ టైంలో వచ్చి చెప్తే నమ్మే పరిస్థితిలో మాత్రం ప్రజలు లేరు. అలాగే ఆత్మకూరు డెవలప్మెంట్ విషయం గురించి కూడా మీరు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే అన్న వచ్చిన ఈ 2 సంవత్సరాల లోపే 3 సార్లు యువత కోసం ప్రతి కుటుంబం కూడా ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగాల కోసం జాబ్ మేళాలు పెట్టించిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ఆత్మకూరికి నిలబడేదానికి భయపడిన రామనారాయణ రెడ్డి రాపూర్ అంట ఈరోజు ఆత్మకూరికి వచ్చి తెలుగుదేశంలో ఉండే వాళ్ళని వాళ్ళు పార్టీలో చేర్చుకుంటారు, వేరే వాళ్ళు ఎవరు చేర్చుకోవాలా. వైఎస్ఆర్సీపీలో ఉండే వ్యక్తి ఎవరు పార్టీని వదిలి వెళ్ళాలా. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన విక్రమరెడ్డి ఈ గత 2 సంవత్సరాల్లో అంటే అంతకుముందు మన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేసింది కానీ అన్నీ కలుపుకుంటే వాళ్ళు చేసిన సేవ ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర కమిషన్లు కానీ పర్సెంటేజ్లు కానీ తీసుకున్న దాఖలాలు లేవు. ఎక్కడైనా చెప్పండి. అంటే కుటుంబాలు ఉంటాయి. మేకపాటి కుటుంబం ఉంది, ఆనం కుటుంబం ఉంది. ఆనం కుటుంబంలో ఉన్నారు, మేకపాటి కుటుంబంలో ఉన్నారు. తప్పు ఈరోడు తప్పు చేసింది అనే దానికి అర్థమైంది. మన ఎమ్మెల్యే గారు కానీ మన రాజమోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా సరే ₹1 కమిషన్ తీసుకొని ఏదైనా చేసినట్టు కానీ ఎవరైనా నిరూపిస్తే దానికి మేము సిద్ధం. అదేవిధంగా చాలా మంది ఉంటారు, ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి కావాలని కాలం గడిచేదారని. ఈరోజు పార్టీలు మారేవాళ్ళు ఎందుకు ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చిందంటే కేవలం డబ్బు లేదు, పనికిరాలేదు. ఎవరైనా మనుషులే. ఒక